నమస్తే అన్న. చెప్పండి. అన్న పెహల్గాంలో ఉగ్రవాదులు సుమారుగా 28 మందిని చంపేశారు. అవునమ్మా. మరి ఇప్పుడు వాళ్ళకి న్యాయం ఏ విధంగా చేయాలి అంటారు? అంటే యుద్ధం ప్రకటించే అవకాశం లే ఉంది అంటున్నారు, శాంతి చర్చలు అంటున్నారు. ఏ విధంగా? యుద్ధం అంటూ జరగొద్దు. యుద్ధం జరిగితే మనకు రెండు దేశాలకు కూడా చాలా లాసు, పబ్లిక్ నష్టపోతారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ ఉక్రెయిన్లో వాళ్ళు ఎంత లాస్ అవుతారో మనం చూస్తున్నాం. ఆ యుద్ధం ఆగడం లేదు. చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు అక్కడ. పెద్ద పెద్ద కట్టడాలు అన్నీ నిలమట్టం అయినాయి అక్కడ. అలాంటివి జరగద్దు. ముఖ్యంగా ఏంటంటే ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలా. జమ్మూ కాశ్మీర్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్ట్రిక్ట్గా ఉండాలా. అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళను తనిఖీలు చేయాలా. వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాలా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. ఏమేమి జరిగినా మనకైతే చాలా తీవ్రమైన ఘోరం జరిగింది ఇక్కడ. వాళ్ళైతే ఎవరైతే 25 మంది పొట్టన పెట్టుకున్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో మన కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలా. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించింది, క్షతగాత్రులకు 2 లక్షలు ప్రకటించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షలు ప్రకటించిందో నాకు తెలియదు. బట్ ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం 50 lakhs ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలా. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులో వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా. ఎందుకంటే ఆ బాధ వర్ణాతీతం. రీసెంట్లీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడ చనిపోవడం జరిగింది. వాళ్ళ బాధని వాళ్ళని కష్టాన్ని ఎవరు తీర్చలేరు. అయినా సరే నేను ఒక విషయం చెప్తున్నా ఏంటంటే మన భారతదేశంలో మళ్ళీ ఇంత మేధావులు ఉన్నారు, ఇంత జ్ఞానవంతులు ఉన్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, యోగి గారు ఉన్నారు. వాళ్ళు చనిపోయి వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ మన వాళ్ళు ఏంటంటే మొన్న అవార్డుల ప్రకటన జరిగింది, పద్మవిభూషణ వాళ్ళు అవార్డులు ఇచ్చారు. అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే 5 days 9 days 11 days అలాంటి కార్యక్రమాలు ఉంటాయి కదా. ఆ కార్యక్రమాలు జరిగిన తర్వాత మనం వేరే కార్యక్రమాలు చేసుకుంటాం కదా. ఇప్పుడు భారతదేశం బిడ్డలు చనిపోయారు కదా, ఆ బాధ మనకు ఉన్నది కదా. మళ్ళీ మీరు ఇలాంటి కార్యక్రమాలు జరిపడం ఎంతవరకు సమంజసం? ఈ భారతదేశంలో ఉన్న మేధావులు జ్ఞానవంతులు ఒకసారి ఆలోచించాలా. అది చాలా తప్పు. నిన్న జరిగింది, వాళ్ళు ఒక పండుగ వాతావరణం చేస్తారు కదా, అది చాలా తప్పు. అది వాళ్ళు ఆలోచించాలా. ఒక 11 days 13 days అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలా. అంతేగాని ఏదో చనిపోయారు అయిపోయింది మన పండుగలు చేసుకుంటాం మన డబ్బులు ఇచ్చాం అది కాదు. తెలుసుకోవాలా. చేయదు అలాంటివి చేయొద్దు. ఏదేమైనా సరే ఈ 26 మందికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాల. వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుతున్నాను. జమ్మూ కాశ్మీర్లో మీరు కట్టడి చేయాలి అంటున్నారు. ఈవెన్ హైదరాబాద్లో పార్బస్తీలో కూడా ఇప్పటికీ పాకిస్తానీలు ఉన్నారు అని ప్రచారం. అదే ఏదేమైనా సరే మన హైదరాబాద్ మాత్రం ఒక మంచి వాతావరణంలో ఉంది. గతంలో 90s జరిగింది, అలాంటి ఏం లేదు. ఇలాంటి వాళ్ళు కూడా సమాజాన్ని సంఘాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినా మనం కట్టడి చేయాలా. ఇప్పుడైతే ముఖ్యంగా చెప్పాలంటమ్మా, హైదరాబాద్లో అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళు మంచి వాతావరణంలో పబ్లిక్ని మోటివేట్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి గొడవలు లేకుండా చూస్తారు. వాళ్ళు ఏదేమైనా సరే రాజకీయాల వరకే ఉంటుంది మన దగ్గర, అంతేగాని మాటల వరకే ఉంటుంది. కానీ వాళ్ళు కట్టడి చేస్తారు. ఇక్కడ అన్యాయం జరిగితే వాళ్ళు ఇది అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తారు. మొన్న కూడా అక్కడ జరిగినందుకు వాళ్ళు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వాళ్ళు మసీదులో నమాజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మన కృష్ణకాంత్ పాడ దగ్గర వాళ్ళు దాన్ని కటప్ చేసిరు. ఇలా జరగడం చాలా మాకు బాధగా ఉందని చెప్పి. ఏదేమైనా సరే అలాంటిది అయితే ఏం లేదు హైదరాబాద్లో. లేదు మన లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది హైదరాబాద్లో. కదలికలు అనేవి నిఘా చాలా ఉంది మన దగ్గర. ఎక్కడ ఏం ఉన్నా సరే మన పోలీస్ యంత్రాంగం అనేది వాళ్ళని కట్టడి చేస్తుంది, పట్టుకుంటుంది కంపల్సరీ. వాళ్ళు ఇంతకుముందు కూడా చాలామంది పట్టుకున్నారు. అలాంటిది ఏం లేదు. అది కేవలం ఊహాగానాలు అంటే మనం పట్టించుకోవద్దు. భయభ్రాంతులకు గురి చేసే వాతావరణం ఇప్పుడు ఉంది. ఎందుకంటే అక్కడ అలా జరిగింది కాబట్టి. అలాంటిది ఏం లేదు. మన పోలీస్ యంత్రాంగం మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది ఇక్కడ. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. అదే మెయింటైన్ అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. అంటే మన ఇండియాలో ఉన్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో, లైక్ మెడికల్ దాని మీద వచ్చిన వాళ్ళు, వైద్య పరీక్షలు చేయించుకోవాలని గుండె జబ్బులు ఉన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ వెళ్ళిపోవాలి అని చెప్పి అందరినీ ప్రజలైతే అక్కడి ప్రజలు కానీ ఇక్కడి ప్రజలు కానీ ప్రజలే అమ్మ. అక్కడి ప్రజలు వాళ్ళు ప్రజలే, మనం ప్రజలమే. ప్రజలు వాళ్ళు ఇక్కడ వైద్యం కోసమో లేకపోతే ఇంకా వేరే కారణాలు వచ్చి ఉండవచ్చు. తక్షణమే వెళ్ళిపో అని చెప్పడం సమంజసం కాదు. వాళ్ళకంటూ ఒక సమయం ఇవ్వాలా. ఒక 10 days 15 days 45 days అలా సమయం ఇవ్వాలా. అలా సమయం ఇవ్వకుండా వెళ్ళిపోవాలని చెప్పడం
ఏదేమైనా సరే వాళ్ళకి ఇప్పుడు ఒక ఆపరేషన్కి వచ్చిన అతనికి 90 days టైం పడుతుంది, వెళ్ళిపోమంటే ఎట్లా పోతారైనా పోడు కదా. దేనికైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వాళ్ళు అర్థం చేసుకొని ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను అమ్మ. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ప్రకటించారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు తెలిసిన సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 50 లక్షలు ఈరోజు అందివ్వడం జరిగిందని తెలిసింది. మధుసూదన్ గారు ఏదేమైనా సరే పవన్ అన్న సేవా రూపంలో ఆయన చాలామందికి సేవ చేస్తాడు. గతంలో కూడా చాలామందికి ఆయన సేవ చేసిండు. ఆయన రాజకీయంలోకి రావాలి కోరుకుని ఎందుకోసం అంటే ఆయన సేవ చేయడానికి వచ్చిండు. సినిమా రంగంలో ఉంటే తక్కువ సేవ చేస్తాడు, రాజకీయంగా ఉంటే నేను ఎక్కువ సేవ చేద్దామని రాజకీయంలోకి వచ్చిండు. ఏదేమైనా సరే గొప్ప విషయం. నేనైతే ఒకటే అనుకున్నా, ఈ 10 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు, అవి ఏం సరిపోవు. ఒక కుటుంబానికి 50 లక్షలు ఇస్తే చాలా బాగుంటుందని కోరుకున్నా. ఇప్పుడే నాకు తెలిసింది అన్న 50 లక్షలు ఇవ్వడం ఆ కుటుంబానికి చాలా సంతోషం. వాళ్ళకి ఆ 50 లక్షలు చాలా ఉపయోగపడతాయి. మనం మంచి ప్రాణాన్ని తెచ్చివ్వలేము, కానీ కొద్దిగా డబ్బు ఉంటే మనకు ఆర్థికంగా మనం ఏమైనా తినడానికి కానీ ఏదైనా కానీ కొన్ని రోజులు ఇంట్లో ఒక మనిషి కోల్పోతే కొన్ని రోజులు మనం పనిచేయము ఒక 6 నెలల వరకు. ఆ డబ్బులు మనకు చాలా ఉపయోగపడతాయి. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు నేను తెలుపుతున్నాను ఈ సందర్భంగా. అంటే సీఎం చంద్రబాబు నాయుడు కంటే ముందుగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద ఎక్కువగా స్పందించడం జరుగుతుంది. నెక్స్ట్ టైం సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? 100% ఉన్నాయమ్మా. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 years పవన్ ఆల్రెడీ చెప్పిండు, బాబు గారు ఇంకొక 10 years ఉండాలా అని చెప్పిండు. 10 years బాబు గారి తర్వాత అన్ననే ఉంటాడు సీఎం ఇంకా తప్పకుండా, ఇంకా నో డౌట్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే రాజకీయ సమీకరణలు ఈరోజు ఉండే రేపు ఎల్లుండి ఉన్నాయి. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్. అప్పుడు సమీకరణలు బట్టి నేను అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తే బాగుండదు. అంటే వారసుడిగా లోకేష్ కూడా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఉంటుంది కదా మళ్ళీ 100% రాజకీయం అన్నప్పుడు ఉంటుంది కదా. మళ్ళీ తండ్రి సీఎం అయినప్పుడు కొడుకు సీఎం అన్న కోరిక ఉంటుంది కదా. కాకపోతే ఏదేమన్నా ఇప్పుడు పవన్ హెల్ప్ చేసింది కదా, మళ్ళీ పూర్తి స్థాయిలో హెల్ప్ చేసింది కదా, అంతా ఇంత హెల్ప్ కాదు కదా. అక్కడ జగన్ అన్న వచ్చే అవకాశం పుష్కలంగా ఉండే. బట్ మళ్ళీ అన్న కలిసిండు, మళ్ళీ అన్న కలిసి తక్కువ సీట్లు తీసుకుండు, 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు తీసుకుండు. అయినా సరే అన్ని కొట్టింది కదా, 21 seats 2 ఎంపీ సీట్లు కొట్టింది కదా. ఇప్పుడు మోడీ సపోర్ట్ ఉంది కదా అన్నకి. ఏదేమైనా సరే ఫ్యూచర్లో మాత్రం సీఎం అయ్యే ఛాన్స్ 100%. సో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. మన దేశంలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్ళిపోయిన విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో దానికి మీరు సపోర్ట్ చేస్తారా? దానికి నేను ఇప్పట్లో అంటే ఇంతకు ముందుకు అటాక్ జరగకముందు అయితే సపోర్ట్ చేసేవాడినేమో. అటాక్ జరిగినాక పాకిస్తాన్ వాళ్ళే చేసామని చెప్పి ఫస్ట్ అన్నారు. దాని తర్వాత ఇప్పుడు హ్యాక్ చేసి మేము చేయలేము, ఇండియా వాళ్ళు హ్యాక్ చేసి అట్లా చేశారని చెప్పి అన్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. బట్ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు అటు వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఉండి ఇక్కడ ఉండి మన వాళ్ళకి మళ్ళీ అటు లోపల మనకి ఏంటంటే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇంకా వాళ్ళ దాంట్లో అసలు నమ్మడానికి లేదు. ఇంతకుముందు కంటే ఏదో నార్మల్గా మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అనుకునేటోళ్ళం. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ అటాక్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం అనేది అసలు చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఇప్పట్లో నేనైతే దానికి పవన్ కళ్యాణ్ అన్నకైతే సపోర్ట్ అయితే చేస్తాను. చాలా మంది మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో వాళ్ళని దేశ ద్రోహులు అనుకోవచ్చా? అంటే అంత పెద్దగా అయితే అనలేము. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అంతే, దేశద్రోహులే. ఎందుకంటే అటాక్ అయ్యింది, 26 members చనిపోయారు. ప్లస్ చాలా పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే చాలా చేశారు, భారత్కి ఇండైరెక్ట్గా చేశారు. ఇండైరెక్ట్గా అనడం కానీ సైన్స్ కానీ మొత్తం చాలా చేశాడు. వీడియోస్ మాత్రం చాలా వచ్చాయి. ఇప్పుడు దానికి మళ్ళీ అది చూశాక అందరూ చూసి మరీ సపోర్ట్ చేయడం అంటే అసలు నిజంగానే దేశద్రోహులు అని అనవచ్చు. బ్రో, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెయ్యలేదు, మేము టెర్రరిజాన్ని సపోర్ట్ చేయట్లేదు, మేము ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మేము ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతామని అంటున్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఒకవేళ ఇండియాలో ఏమైనా అవకతవకలు జరిగితే ఎలా చూస్తారు ఇండియాని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు పాకిస్తాన్ వల్ల అక్కడికి అక్కడ ఐఎన్సీకి వెళ్ళి నార్మల్గా కంప్లైంట్ వేసేసి చెకింగ్ చేయమన్నారు. బట్ ఏంటంటే అందులోనే ఉంటూ పాకిస్తాన్లోనే ఉంటూ చాలామంది క్రికెటర్స్ కానీ ఇంకెవరన్నా కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఇండియాకి అగెనిస్ట్గానే మాట్లాడారు. నార్మల్గా చాలా నీచంగా మాట్లాడారు, చెప్పడానికి కానీ కాకుండా. మన ఇండియన్ వాళ్ళు ఏ దేశాన్నైనా కూడా మిత్రపక్షంగానే చూస్తారు. కానీ ఇప్పుడు మెయిన్గా పాకిస్తాన్ లాంటి దేశాలు మన మిత్రులు అనుకున్న వాళ్ళ శత్రువులుగానే చూస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ప్రజెంట్ అయితే కరెక్టే, ప్రజెంట్ సిచ్యువేషన్లో కరెక్టే. ఎందుకంటే ఇప్పట్లో
ఇప్పట్లో మనకి వాటర్ ఉంది కదా, వాటర్ అనేది ఆపేశారు. ఇంతకు ముందుకు వాటర్ అనేది షేరింగ్ ఉండే, వాటర్ షేరింగ్. సో దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం ఆపడంలో తప్పేం లేదు. కొంతమంది మెడికల్ థింగ్ ద్వారా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని పంపించకండి అని చెప్తున్నారు. ఏమంటారు? కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, నార్మల్గా కొన్ని స్టడీస్ పర్పస్ కానీ విజిటింగ్ పర్పస్ కానీ వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మనకి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆల్రెడీ 4 మెంబర్స్ ఉంటే 1 మెంబర్ వెళ్ళిపోయారు. మొన్న నిన్న వచ్చేసి 3 మెంబర్స్ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఇంకా అందరు వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి. ఢిల్లీలో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మెడికల్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళకైతే గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. నార్మల్గా అయితే మనము ఏమనలేం. ఇండైరెక్ట్ గా చాలా మంది పాత బస్తీలో ఒక 200 మంది పాకిస్తానీలు ఉన్నారు అని చెప్పి పోలీసులు కూడా బందోబస్తు పెట్టారు. ఇప్పుడు చెకింగ్స్ ఎక్కడికక్కడ చెకింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కానీ టోల్ గేట్స్ దగ్గర కానీ ఎక్కడికక్కడ చెకింగ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వారే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి చెకింగ్స్ ఉన్నాయి, మొత్తం చెకింగ్ చేసుకుంటూ ఉన్నారు. పాత బస్తీలో అంటే ఆల్మోస్ట్ ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వాళ్ళని చెప్పేసి అనలేం. దాంట్లో ఆల్మోస్ట్ చాలామంది ఇండియాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓవైసీ కూడా ఉన్నారు, ఓవైసీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాడు. పాకిస్తాన్ అది దాడి చేయనప్పుడు చైనా నుండి అన్ని మారణాయుధాలు ఎందుకు అంటున్నారు? అంటే ఇప్పుడు నార్మల్గా మనం సీజ్ ఫైర్ ఎత్తడం కానీ ఇంకా కొన్ని వాటర్ ఆపేసి మనం దాని దగ్గరికి మేము INS విక్రాంత్ని పంపించాం కదా, షిప్ని పంపించడంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వారికి ఏమని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ పొలిటీషియన్స్లో మన టెర్రరిస్ట్ అటాక్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పొలిటీషియన్స్లో. అందుకే వాళ్ళు కూడా ఇంకా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మొత్తం. ఒకవేళ ఇప్పుడు వార్ జరిగితే వాళ్ళకి ఎంత ప్రాణ నష్టం ఉందో మనకు కూడా అంతే నష్టం జరిగే ఉంది కదా. దాన్ని బట్టి మీరు వార్ కావాలనుకుంటారు, వద్దనుకుంటారు? నేనైతే వార్ అయితే వద్దనుకొని వాళ్ళు కాశ్మీర్ని వదిలేస్తే బెటర్. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొత్తం POK అని కానీ చనిపోయిన వాళ్ళకి న్యాయం అంటే మనము టెర్రరిస్ట్ని పట్టుకోవాలి. కానీ పాకిస్తాన్లో కూడా ఇన్నోసెంట్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళని కూడా శిక్షించడంలో అంటే మనకి తప్పేది. టెర్రరిస్ట్ని బట్టి వాళ్ళ దాంట్లో అందరినీ హింసించడం అని తప్పదు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? నదీ జలాలను అంటే ఇచ్చేయమని చెప్తున్నారు, యుద్ధం కూడా చేయొద్దు అంటున్నారు. మరి ఏం చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే? ఇంకా వాళ్ళు ఎక్కడ తగ్గే ప్రయత్నం చేయట్లేదు. కౌంటర్ ఇస్తున్నారు, అదే కౌంటర్ రీకౌంటర్ ఇస్తున్నారు కదా. దీని బట్టి మీరు ఏమంటారు? వాళ్ళు కౌంటర్కి రీకౌంటర్ ఇచ్చే దాన్ని బట్టి చూస్తుంటే మనము వాళ్ళు కూడా వారికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఏంటంటే ఇంకొకసారి మా మీద ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేయండి, మేము చేయలేము అని చెప్పేసి అన్నప్పుడు ఏదో ఒకటి అనిపిస్తుంది, వాళ్ళు చేయలేరేమో అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళు టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఆలోచించే ముందు నష్టం అయితే జరుగుతుంది కదా, నష్టాన్ని ముందు పరిగణనలో తీసుకోవాలి. వారి వల్ల మనకి లాభం ఏం లేదు. నార్మల్ అయితే ఇండియాకి లాభం ఉండొచ్చు, ఆ ప్లేస్ని మనము ఆక్రమించవచ్చు. బట్ ఏంటంటే మన దగ్గర లాస్ అయిపోతుంది కదా, మన సోల్జర్స్ అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఒకవేళ అనుభవం వేసినా కూడా మన పని అయిపోతుంది. కానీ వాళ్ళు అయ్యారు, ఇంకా మన సైడ్ లాస్ ఉంది, అక్కడ సైడ్ లాస్ ఉంది. ప్రాఫిట్స్ అంటే ఇంకేం లేవు వార్ వల్ల. అసలు పహల్గామ్లో చనిపోయిన 28 మందిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మధుసూదన్ గారు ఉన్నారు. ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఒక 50 లక్షలు ప్రకటించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కానీ ఇండియన్ కంట్రీలోనే కానీ అంత డబ్బు మన చనిపోయినటువంటి అమరవీరులకు ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అతను అంత డబ్బు కూడబెట్టి కుటుంబాలకు ఇస్తున్నాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి అటువంటి డిప్యూటీ సీఎం అటువంటి నాయకుడు ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసే నేర్చుకోవాలి. రాజకీయమైన నాయకత్వమైన ప్రజల్లో ఎలా వెళ్ళాలో, ప్రజలకు ఎలా ఆదుకోవాలో, ప్రజలను ఎలా చూసుకోవాలో, ప్రజలకు ఎక్కడ బాధలు వస్తే ఎట్లా ఉరకాలో అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. చాలా మంది అంటే పాపులారిటీ పెంచుకోవడం కోసం డబ్బా కోసమే అని చెప్పి చెప్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికి ఆయన ఏదైనా ఎర్రబోసెక్కి పూలపాలెం నుంచో లేదంటే పాలపాలెం నుంచో వచ్చిన వ్యక్తి, ఒక పవర్ స్టార్ 30 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంకా ఆయన పాపులారిటీ తెచ్చుకోవడం ఏంది? ఇప్పుడు నన్ను అంటే నేను పాపులారిటీ కోసం చేస్తున్నానంటే లెక్క, కానీ నేను పాపులారిటీ కోసం చేయట్లేదు. నా దారి వేరే ఉంది. నా దగ్గర టాకింగ్ పవర్ ఉంది, టాలెంట్ ఉంది. దాన్ని నేను ఎక్కడో చూపించుకున్నాను. ఎక్కడికి వెళ్తానో తెలియదు, అసలు వెళ్తానో లేదో కూడా తెలియదు. అటువంటి నన్నన్నా ఒక లెక్క వస్తుంది. అంతేగాని పాపులర్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పాపులర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాపులర్ అవడం కోసం
చేయించుకునేటటువంటి స్థితిలో లేరు. రాజకీయం పరంగా ఏదో డబ్బా కొడుతున్నారు అని ఒక టాక్ ఉంది ఇన్సైడ్ లో. కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు డబ్బా. పవన్ కళ్యాణ్ గారికి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ 10 లక్షలు ప్రకటించింది, సెంట్రల్ గవర్నమెంట్ తప్పుకుంటే ₹1 కోటి ఇవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్ మించి 50 లక్షలు ఇవ్వడం ఏమైనా కరెక్ట్? సెంట్రల్ గవర్నమెంట్ ఎంతమంది వరకు కనిస్తుంది? ఎన్ని రాష్ట్రాలు కనిస్తుంది? 26 మంది అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా. 10 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది, ఈయన 50 లక్షలు ఇచ్చాడు. గ్యాస్ లీక్ అయిన వాళ్ళకి ₹1 కోటి ఇచ్చాడు, ఈయన ₹1 కోటి ఇవ్వచ్చు కదా, 50 లక్షలు. వాడే లీక్ చేసి వాడే ఇచ్చాడు. మళ్ళీ ఈయన కూడా ఈయనేమి పోయి నేను ప్రాణాలు తీసుకున్నాయా, దేశాన్ని కాపాడొద్దయ్యా అని చెప్పి ఇవ్వలేదు కదా. మళ్ళీ సొంత నియోజకవర్గ పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించినప్పుడు ఎందుకు మాట్లాడారు? ఎందుకు ఎవరిని తెలుస్తుంది? ఎవరిని బహిష్కరించారు? ఎక్కడ బహిష్కరించారు? పిఠాపురం మల్లాలలో ఎందుకు? ఎందుకంటే కారణం చెప్పు, ఎందుకు బహిష్కరించారు? బహిష్కరణకి గల కారణం ఏంటి? బహిష్కరించారు. దళితుడు అంటేనే మాలామాదిగరా బాబు. అవునాయా, దళితుడు అంటేనే మాలామాదిగ కాదని నేను అనను, కానీ కారణం అదే. ఎందుకు? ఎవరు బహిష్కరించారు? ఎవరు బహిష్కరించారు? టీడీపీ బహిష్కరించిందా? జనసేన బహిష్కరించిందా? బీజేపీ అరే కమ్మ కాపని రెండు కొట్టమాకంటారు. ఇక్కడ కులాలు మనం పెట్టుకున్నాయి. వీళ్ళు ఏం చేస్తే అక్కడ బహిష్కరించారు? బహిష్కరించడం కాదు, వీళ్ళు ఎంతకి దిగజారితే, ఒక దళితుడు అనేవాడు ఏ స్థాయిలో దిగజారితే బహిష్కరించారో అది కూడా ఆలోచించండి. ఒకప్పుడు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, రాజకీయాలలో నానా తిట్లు తిట్టారు. తిట్లు తిట్టడం వల్ల ఈ పోలీస్ స్టేషన్లలో జాయిన్ చేయడం నేర్పింది ఎవరు? వైఎస్ఆర్సీపీ. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా లోపలేసింది ఎవరు? కూటమి ప్రభుత్వం. అలాగే ఇటువంటి అక్కడ ఏం జరిగినాయో, ఈ బయటికి పొక్కలేనివి, ఈ బయటికి రానివి, ఇటువంటి ఏం జరిగితే ఆ బహిష్కరణ అంటే చాలా చాలా తప్పు అది. కానీ బహిష్కరించారంటే చిన్న చిన్న థింగ్స్ వాళ్ళు కొనుక్కునే తీసుకోకుండా బహిష్కరించారు. ఒక్కళ్ళు బ్లేమ్ చేస్తే మొత్తం బ్లేమ్ అయిపోతారు. ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో అంతే ఉంది, రాజకీయ ఇండస్ట్రీలో కూడా అంతే ఉంది. మీడియా ఇప్పుడెందుకు ముందు తీసుకొచ్చింది? అప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయింది? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది? అక్కడ ఏదో జరిగి ఉంటుంది, బట్ అది నాకు కూడా తెలియదు. కనుక బహిష్కరణ అనేది చాలా తప్పు. ఎంతో తప్పు చేస్తేనే బహిష్కరణ అనేది జరుగుతుంది. ఊరు నుంచే కానీ, కులం నుంచే కానీ. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ప్రకటించారు మధుసూదన్ గారి వాళ్ళ ఫ్యామిలీకి, సరే ఇచ్చారు. సరే అదే 10 లక్షలు ప్రకటించి ఇంకా ఎక్స్ట్రాగా 5గురిని, ఇంకా ఉన్నారు 26 మందిలో ఇంకా 5గురిని సెలెక్ట్ చేసుకుని అలా ఇవ్వచ్చు కదా. ఇస్తాడు కదా, కంగారే ఉంది. ఇదిగో చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే బిందె నీళ్ళు ఎవరు పోసుకోవాలయ్యా? అందరికీ ఒక్కొక్కరికి చేసుకుంటా వస్తాడు. చనిపోయిన వాళ్ళందరికీ చేసుకుంటా వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో జరిగిన వాళ్ళకి వాళ్ళు చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. వాళ్ళ రాష్ట్రంలో ఆయన చేసుకుంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ 10 లక్షలు ఇచ్చిందంటే ఈయన మరి స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఈయన కూడా 50 లక్షల వరకు ఇచ్చాడంటే మరి గ్రేట్ గానే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉన్నా లేకపోయినా సాయం చేసుకుంటూనే వస్తున్నారు. ఇన్ని సాయాలు చేసినా ఇంకా నెగిటివిటీ ఎందుకు వస్తుంది అంటారు? ఆయన పైన ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఆయన ఎదిగే చెట్టు మీద, ఎగిరే పక్షి మీద ఎక్కువ నిప్పులు చల్లుతారు. ఇదైతే పక్క. ఇప్పుడు నేను గబా 4 మెట్లు ఎక్కుతున్నాను, ఆయనకు మరలాడు కుళ్ళు కదా, నన్ను లాగడానికే చూస్తాడుగా పక్కకి. నా కాళ్ళు పట్టుకొని కిందకే లాగుతాడు. నా ఎదుగుదల ఇష్టం లేదు కనుకనే నన్ను లాగుతారు. అలాగే ఒక ఎదుగుతున్న మనిషి మీద ఎవరైనా ఇటువంటి బురద చల్లుతారు. ఇది మాత్రం పక్కా. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా స్పందిస్తున్నారు అన్ని రంగాలలో. సీఎం అవ్వడానికే ఇవన్నీ పన్నాగాలు పడుతున్నారు. ఇప్పుడల్లా సీఎం అయ్యే ఉద్దేశం లేదని చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడల్లా సీఎం నాకు అయ్యే ఉద్దేశం లేదని చెప్పారుగా. నెక్స్ట్ ఎలక్షన్లో తప్పకుండా కూటమి ప్రభుత్వం అంటూ వస్తే, ఎలక్షన్స్ అంటూ గెలిస్తే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, న్యాయాలన్నిటికీ ప్రజలు నిర్ణయించుకొని ఎవరికి ఓటేస్తే వాళ్ళే సీఎం అవుతారు. నెక్స్ట్ మాత్రం కూటమి ప్రభుత్వంలో పోటీ చేసిన, సింగిల్గా పోటీ చేసిన నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికే భేదాలు స్టార్ట్ అయినాయి. చంద్రబాబు గారు నెక్స్ట్ సీఎం, లోకేష్ గారు అంటూ చాలా మంది నినాదాలు చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ వల్ల ఉంటారంట. నినాదాలు చేసే వాళ్ళు వేరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదుగా నెక్స్ట్ సీఎం నా కొడుకు లోకేష్ అని, పవన్ కళ్యాణ్ అని. ఎవరూ చెప్పలేదు. నెక్స్ట్ ఎలక్షన్ కూటమి ఉంటుందంటారా? అసలు కూటమి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సింగిల్గా ఎవరైనా పోటీ చేసుకునే అధికారాలు ఉన్నాయి. ఇండిపెండెంట్గా ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దాని మీద ఏంటంటే ఈసారి మాత్రం సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ గారే అవుతారు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఆయన
పనికి ఉరుకుతున్నారు. కాళ్ళకు చెప్పులు సైతం విడిచి ఆరోగ్యం సైతం పక్కన పెట్టి ప్రతి పనికి ఉరుకుతున్నారు. కనుక నెక్స్ట్ టైం అతనే వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి. పహల్గామ్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మధుసూదన్ గారికి పవన్ కళ్యాణ్ గారే 50 లక్షలు ఇచ్చారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అసలుకి ఆ పహల్గాన్ దాడి అంటే ఏదైతే ఆ కాశ్మీర్ దగ్గర దాడి జరిగిందో అది చాలా బాధాకరం అండి. ఆ రోజు ఆ ఇన్సిడెంట్లో దాదాపు 28-30 మంది దాకా చనిపోయారు. దాంట్లో మన తెలుగు స్టేట్స్ సంబంధించి మధుసూదన్ రావు గారు చాలా దారుణంగా ఏదో 40 బుల్లెట్ల దాకా దిగినాయి అని, బాడీలో 20 బుల్లెట్ల దాకా దిగినాయి అని విన్నాను. చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమందిని ఆయన ఆదుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఈ ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు గారికి 50 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానని భరోసా ఇవ్వటం ఒక గొప్ప చాలా మంచి విషయం అండి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చే విమర్శలు ఏంటంటే ఇప్పుడు 50 లక్షలు వాళ్ళకి ఇచ్చారు కదా, మిగతా వాళ్ళకి ఇండియన్స్ కదా, వాళ్ళకి ప్రకటించవచ్చు కదా ఎంతో కొంత అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? చాలా మంది అభిప్రాయపడుతున్నారండి. అభిప్రాయపడే వాళ్ళు ఇవ్వచ్చుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతనైన సాయం ఒక మనిషికి చేశారు. మిగతా వాళ్ళకి ఆ విమర్శించే వాళ్ళు చేయొచ్చుగా, తలాకాశం వేసుకొని. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, చెయ్యరు. ఇలాంటి విమర్శలు చేసేవాళ్ళు ముందు ఒకరిని విమర్శించే బదులు మీ చేతనైన సాయం తలాకాశం వేసుకోండి, మిగతా వాళ్ళకి ఇవ్వండి. అంటే 50 లక్షలు ఒక ఫ్యామిలీకి ప్రకటించే బదులు 10 లక్షలు 5 ఫ్యామిలీకి ప్రకటించి బాగుండేదని అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారంటే ఇది విధంగా 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ లో ప్రకటిస్తే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది, ఓట్ బ్యాంక్ పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అని ఇంకో విమర్శ వస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అలా విమర్శించే దేశం మీద ప్రేమ ఉన్నప్పుడు, దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ దేశం అది కాశ్మీర్ ఎంత అవసరం మాట్లాడినప్పుడు ఈ 50 లక్షలు 10 లక్షలని ఇవ్వచ్చు 5 ఫ్యామిలీకి అని అంటున్నారు. ఇప్పుడు ఈ విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అలాగే జనసేన పార్టీ అధినేత. ఈరోజు అక్కడ చనిపోయిన వ్యక్తి కావలకు సంబంధించిన వ్యక్తి. సరే, ఇప్పుడు వాళ్ళ కష్టాలు చూసి 50 లక్షలు ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఇస్తారేమో చెప్పలేం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఒక 50 లక్షలు ఇచ్చాడు. మిగతా వాళ్ళు కూడా ఈరోజు దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చాలా ఇబ్బందికి గురయ్యారు. వాళ్ళ ప్రధానమంత్రి కూడా వాళ్ళకి సాయం చేస్తారేమో. దాని గురించి ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఇలా విమర్శించడం మంచిది కాదు. ఏదైనా చేతనైన సాయం చేయాలని. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇతనికి అమౌంట్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఆ విషయంలో మా అందరి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు. సీఎం పొజిషన్ లో ఉండి ఇవన్నీ చేస్తున్నారు, నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే ఆయన ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి. ఈరోజు ఈ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉగ్రదాడుల్లో ఉంది కాబట్టి ఆయన అవసరం రాష్ట్రం కన్నా దేశానికి ఎక్కువ ఉపయోగం. ఆయన రాబోయే రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆ రేంజ్లో చూస్తున్నారు కాబట్టి ఏదన్నా దేశంలో కీలక మంత్రిత్వ శాఖలో హోమ్ కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ అయ్యే అవకాశం ఉండిద్ది. ఎలాగ అక్కడ 10 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పారు కాబట్టి రాబోయే 2029లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి. పహల్గామ్లో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో అండ్ 28 మంది చనిపోవడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద యుద్ధ ప్రకటన అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. ఇది మంచిగా చెడుగా ఏమంటారు? తప్పకుండా అండి, ఇది మంచికే. ఎందుకనంటే ఏ విధంగా మంచికనంటే ఇప్పుడు మనము పాకిస్తాన్ మీద దాడి చేయకుంటే చరిత్రలో మనం చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఎందుకనంటే భారతీయులను 27-28 మందిని పొట్టబెట్టుకున్న ఈ ఉగ్రవాదుల్ని ఇప్పుడు కాకుండా మనం ఎప్పటికీ కూడా తుడముట్టించలేము. ఎందుకంటే వాళ్ళని మనం చంపడానికి ఏకైక మార్గం ఇదే. ఇప్పుడు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేదానికి సరైన సమయం వచ్చింది. ప్రతి దేశం కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. చాలా దేశాలు కూడా మనకు మద్దతు పలకడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు కూడా భయంతో ఇప్పటికి కూడా గత 10 రోజుల నుండి బయటికి రాలేక వాళ్ళు బిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళ ఆర్మీ కూడా వాళ్ళ ఫ్యామిలీలను ఇతర దేశాలకు పంపిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ను ఆల్రెడీ మొత్తం చుట్టుముట్టడం జరిగింది మన భారత ఆర్మీ కూడా. సో ఇలాంటి టైంలో మళ్ళీ ఇదంతా కష్టపడి చేసి ఇంత ఎండలో భారత ఆర్మీ కష్టపడి ఇంత ఎండలో ఎర్రటి ఎండలో అక్కడ ఉంటూ మనకు 10-15 రోజుల నుండి కాపలా కాస్తూ వాళ్ళ కష్టమంతా వృధా అవుతుంది. సో కష్టానికి ప్రతిఫలం అనేది తప్పనిసరి అండి. దాడికి దాడి
ప్రతి దాడి చేస్తేనే భారత్ అనే ఒక పేరు ప్రపంచ నలుమూలలా విస్తరిస్తుందండి. ఇంకొకసారి ఎవడైనా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఉచ్చబోసుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే ఓ పక్క పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం అంటే ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో మేము చేయలేదు అంటున్నారు. ఇప్పుడు గతంలో వాళ్ళు చూసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. చెయ్యనప్పుడు మరే మీ దేశంలో ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుంటే మీ దేశాన్ని మేము ఇది నాశనం చేస్తాము, లేదంటే మీది భారతీయుల ఊపిరి ఆపేస్తాము, అదే నదిలో మీకు రక్తం పారిస్తామని ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారండి వాళ్ళు? అంటే ఎవరిని రెచ్చగొట్టాలని చేస్తున్నారు? అంటే వాళ్ళు రెచ్చగొడితే మనం మూసుకొని కూర్చోాలా? అదేవిధంగా మనము ఆర్మీ చీఫ్ కూడా ఇప్పుడు అంత భయం ఉన్నప్పుడు మరి ఎందుకండి ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు? లైక్ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం ఒకవేళ ప్రకటించారు అంటే మీ మీద కూడా మేము యుద్ధం చేస్తాము, ఈవెన్ వాళ్ళు చైనా వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు, మన వాళ్ళకి కాస్త ప్రమాదం కూడా పొంచి ఉంది కదా, ఆలోచించి చేయండి అనే వాళ్ళు ఉన్నారు. ఒకటండి నేను అదే చెప్తున్నాము, మన ఇండియన్ ఆర్మీకి ఒకటి నరేంద్ర మోడీ గారికి మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఒకసారి ఇండియన్ ఆర్మీకే కాదు భారత యువతకు కూడా ఒకసారి ఈ అవకాశం ఇవ్వండి. భారత యువత కూడా దీనిలో పాలు పంచుకుంటాము. ఒక్కొక్క ఉగ్రవాదిని ఒక్కొక్క పాకిస్తానీని ముక్కలుగా నరుకుతాము మీరు అవకాశం ఇస్తే అని ఇండియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు అన్నట్టు చైనా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. చైనా ఒకటి సపోర్ట్ చేస్తే ఈరోజు అన్ని దేశాలు దాదాపు చాలా దేశాలు అమెరికా లాంటి రష్యా కానీ పెద్ద పెద్ద దేశాలు, ఇజ్రాయెల్ కానీ పెద్ద పెద్ద టెక్నాలజీ ఉన్న దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయండి. అంటే మనం తలుచుకుంటే ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది అది ప్రపంచానికి తెలియజేయాలనే యుద్ధం అనేది జరగాలి. హైదరాబాద్లో కూడా 200 మంది పాకిస్తానీలు ఉన్నారు అని హై అలర్ట్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ప్రమాదం కొంచెం ఉంది కదా, ఆలోచించి చేస్తే బెటర్ అంటున్నారు. ఒకటండి 200 మంది ఉంటే మనం ఎంత ఉన్నామండి? మనం 100 కోట్ల భారతీయులము, వాళ్ళు ఎంత అంటే 200 మంది ఉంటే వాళ్ళతో ఏం జరుగుద్ది? అలాంటి ఉగ్రవాదులను కూకటి వేలతోటి పెకిలిస్తే కానీ నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు నిద్రపోయేలా లేడు. ఎందుకంటే గత 10 రోజుల నుండి చూస్తున్నా మనం ఆయన ఏ విధంగా శ్రమిస్తున్నాడు అనేది. అదేవిధంగా భారతీయులు అందరూ కోరుకుంటున్నారు మనం చచ్చినా మంచిదే కానీ మన భావితరాలకు, మన భవిష్యత్తుకు, మన పిల్లలకు ఇలాంటి ఉగ్రవాదులు అనేది, ఇలాంటి వాళ్ళ ముప్పు ఉండదు అనేది చిన్న పిల్లలు కూడా కోరుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా వీళ్ళను అంటే శిక్షిస్తేనే సరి అయిన సమాధానం ఉంటుంది అంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే భారత్ జవాన్లు ఉన్నారో వాళ్ళు స్పెషల్గా నరేంద్ర మోడీ గారు కూడా అనేక మీటింగ్లలో ఇప్పుడు వాళ్ళ మీటింగ్లలో చర్చలలో చెప్పడం జరుగుతుంది, మేము దేశం కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక మాట చెప్పండి, ఈరోజు ఈ దేశాన్ని ఉగ్రవాదుల రూపురేఖలు అలా లేకుండా చేద్దామని పదే భారత సైనికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకెందుకండి భయం? ఇక భయంతో బిక్కుమని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? ఇప్పటికైనా మెలకువ తెచ్చుకోండి భారతీయులారా. మీరు కూడా భారత సైన్యంతో పాటు ముందుకు రండి. ప్రతి ఒక్క భారతీయుడు యుద్ధానికి సిద్ధంగా అండి. అండ్ బయట ఉన్న పాకిస్తానీల గురించి పక్కన పెడితే ఇండియాలోనే ఉంటూ చాలా మంది పాకిస్తాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా పాకిస్తాన్ గేమ్ గెలిచింది అంటే స్టేటస్లు పెట్టుకొని మురిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి తప్పకుండా అండి. అయితే ఏంటంటే మన భారతదేశం అన్ని దేశాలలోకి వెళ్ళి మన భారతదేశం ఏంటంటే విభిన్నమైన దేశం. ఎందుకంటే అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా చూడబడిన దేశం, ఏకైక దేశం ఏదనంటే అది భారతదేశం. సో దాన్ని ఆసరాగా చేసుకొని మన ఇండియాలో ఏదైతే అక్రమంగా చొరబడుతున్న పాకిస్తానీలు కానీ ఇతర దేశస్తులు కానీ మనం ఇప్పటికే మీరు అన్నట్టుగా 250-300 మందిని అధికారికంగా గుర్తించారు. అనాధికారికంగా 2000 మంది 3000 మంది పైగా ఉన్నారని ఈ రోజు కాదండి లెక్కలు చెప్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది బీజేపీ నాయకులు గతంలో కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఏమని? పాత బస్తీలో రోహింగ్యాలు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, అనేక దాడులు ఇప్పుడు మనం గతంలో చూసినట్టయితే గోగుల్చాట్లో కానీ, అదేవిధంగా లుంబిని పార్క్లో కానీ, అదేవిధంగా ముంబైలో కానీ అనేక దాడులు జరుగుతున్నాయి. సో ఇండియా ఇప్పటికే చాలా వరకు చూసి మౌనం వహించి ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే మొన్న పుల్వామా ఘటన కానీ, ఈరోజు పెహల్గాం కానీ అనేక ఘటనలు ఇండియాను సర్వనాశనం చేద్దామని చుట్టుముట్టు తిరుగుతూనే ఉన్నారు. అయినా అవన్నిటికీ సహించున్నాం. ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించడానికి వీల్లేదు. మీరు అన్నట్టు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళంటే అదే చెప్తున్నామండి, ఇంతకు ముందు భిన్నత్వంలో ఏకత్వం మన కంట్రీ అందరూ సమానంగా ఉండే. సో ఇప్పుడు చాలామంది కూడా ఇదాన్ని ఆసరా చేసుకొని ఇట్లా వేరే కులస్తులను, వేరే మతస్థులను పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఒకసారి వాళ్ళైనా కూడా ఆలోచించుకోవాలి. సో కొంతమందికి విడాకులు కూడా రావడం జరిగింది. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి,
భారతదేశంలో ఉంటూ భారతదేశంలో పెరుగుతూ కన్న తల్లి లాంటి భారత మాతకు రొమ్ముగుద్దే ప్రయత్నం చేయకండి. తప్పకుండా ఇంత పెద్ద ఇండియాలో ఇంత పెద్ద విశాల భారతదేశంలో అనేక మంది ఉన్నారు. సో అలాంటి ఇండియా పరువు తీయకండి. ఎవరన్నా ఉంటే ఇండియన్స్నే పెళ్లి చేసుకోండి. అండ్ ఇంకో విషయం, అదే విధంగా వేరే ఇతర దేశాలను ఎవరినైనా పెళ్లి చేసుకున్నా కూడా పాకిస్తాన్ని మినహాయించి చైనాను మినహాయించి ఇతర ఏ దేశాలైనా కూడా మనకు అందుబాటులో అన్ని విధాలుగా ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ఆ 2 దేశాలను వదిలేసి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చండి. అండ్ పహల్గామ్ దాడిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మధుసూదన్ గారు చనిపోయారు. ఆయన చనిపోయినందుకు బదులుగా పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఒకటండి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఇది ఈ యొక్క కార్యక్రమం కాదండి. మనం గతంలో పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు చూసినట్టయితే ఆర్మీ సోల్జర్స్కు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హుదూద్ తుఫాన్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కౌలు రైతులకు ఇవ్వడం జరిగింది. అనేక ఇండస్ట్రీలో మనం చూసినట్టయితే అనేక చిన్న చిన్న కార్మికులకు అనేక రకాల సేవలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు మనం చెప్పనవసరం లేదండి. సేవకు నిలువెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంటే కేవలం ఆ కుటుంబానికి మాత్రమే కాకుండా 50 లక్షలు మిగతా 5 కుటుంబాలకు కూడా పంచివచ్చు కదా, ఎందుకు వాళ్ళకే ఇచ్చారు అని కూడా. ఒకటండి, మీరు అన్నట్టు ఒకరు బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారు. సో ఎవరు అంటే వాళ్ళ స్టేటస్ని బట్టి కొంచెం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. కానీ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చి మనం అంటే ఇచ్చినా కూడా తప్పు లేదు. కానీ ఆయనకు ఆ ఫ్యామిలీ మీద ఏ విధంగా అంటే ఏ విధంగా అటాచ్మెంట్ కలిగిందో బాధ కలిగిందో మనం చెప్పలేమండి. అంటే ఆ కుటుంబంలో పెద్దలు కానీ ఎవరైనా ఉన్నారా లేరా చూసి ఇవ్వడం జరుగుతుంది. అంటే చనిపోయినంత మాత్రాన ఇచ్చి సింపతి కొట్టేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిది కాదు.